శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీనారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మళ్ళీ భీష్ముడు పులశ్చ బ్రహ్మగారిని అడుగుతూ ఉన్నాడు. సూర్య వంశానుక్రమణ అంతా కూడా చాలా వివరంగా తెలియజేశారు. అలాగే చంద్రవంశం, ఈ భీష్ముడిది కూడా చంద్రవంశంలో పుట్టినటువంటి వాడే. ఈ చంద్రవంశం అనేటటువంటిది అసలు ఎలా ఏర్పడింది, అలాగే ఈ చంద్రవంశాన్ని గొప్ప కీర్తి ప్రతిష్టలు తెప్పి కలగజేసినటువంటి వారెవరు, అవి కూడా చెప్పండి అని చెప్పిన తర్వాత మళ్ళీ పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికి అనేక మందిని వినియోగించారని చెప్పుకున్నాం. అలాగే అత్రి మహర్షిని సృష్టి చేయమని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ అత్రి మహర్షి ఒక బ్రహ్మాండమైనటువంటి తపస్సుని చేశాడు. కేవలం బ్రహ్మ పదార్థాన్ని, ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈయన తపస్సు చేశాడు. ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మగారు ఆ బ్రహ్మ స్వరూపాన్ని, ఆ బ్రహ్మముని గురించి తెలుసుకోకుండా బ్రహ్మగారు చెప్పినటువంటి దాన్ని నేను చేయకూడదు. అందువల్ల ముందర ఆ బ్రహ్మము గురించి తెలుసుకోవాలని చెప్పి ఈయన ఆ బ్రహ్మము గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తపస్సు చేస్తుంటే బ్రహ్మగారు ప్రీతిపాత్రుడై ఈయనకి తన యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షమయ్యేలా ఆయన కటాక్షించాడు. ఆ బ్రహ్మగారి యొక్క స్వరూపాన్ని ఆ తప ఫలితంగా వీక్షిస్తున్నటువంటి ఈయన గొప్ప ఆనందాన్ని పొందుతున్నాడు. అటువంటి పరమానందకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ మహర్షి కనుల వెంట ఆనంద బాష్పములు అనేటటువంటివి స్రవించాయి. ఈ ఆనంద బాష్పాల వల్ల, వాటి యొక్క తేజస్సు వల్ల, ఆనంద బాష్పాల వల్ల లోకాలన్నీ కూడా ఉండిపోయాయట. అటువంటి సమయంలో కొంతమంది స్త్రీలు, దివ్యమైనటువంటి స్త్రీలు, దేవతామూర్తులు ఈయన యొక్క సందర్శనార్థం వచ్చినటువంటి వాళ్ళు ఆ తేజస్సును చూసి ఆ తేజస్సును స్వీకరించి, తేజస్సుని భరించలేక ఆ తేజస్సు అంతటిని కూడా వాళ్ళందరూ కూడా వదిలేశారట. అయితే అలా వాళ్ళు భరించలేకుండా వదిలేసినటువంటి ఆ తేజస్సునంతటిని కూడా ఒక రూపంలో చేసి ఒక బ్రహ్మగారు ఆ తేజస్సుని ఒక యువకుడుగా మార్చేశాడట. ఆ యువకుడే సోముడు, అంటే చంద్రుడు. వెంటనే ఆ సోముణ్ణి ఆయన బ్రహ్మలోకానికి తీసుకెళ్ళిపోయారట. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహర్షులు కానీ, గంధర్వగణాలు కానీ, వీళ్ళందరూ కూడా ఆ చంద్రుణ్ణి తమ యొక్క ప్రభువుగా వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం, వాళ్ళందరూ అలా ఒప్పుకోవటం వల్ల సోముడు వాళ్ళందరికీ కూడా ప్రభువై తన యొక్క తేజస్సుని దశదిశలా కూడా వ్యాపింపజేశాడట. ఇలాగా చంద్రుని యొక్క, సోముని యొక్క తేజస్సుతోటి ఓషధులన్నీ కూడా ఉద్భవించాయట. ఓషధులన్నీ కూడా ఉద్భవించటం, అలాగే ఈ సోముని యొక్క తేజస్సు అనేటటువంటిది రాత్రి వేళ అధికంగా ఉండడం చేత ఓషధులన్నీ కూడా రాత్రిపూట ఫలవంతములై ఈ చంద్రుడు అని పేరు కలిగినటువంటి ఈ సోముడే ఓషధీసుడు అనేటటువంటి పేరు కూడా పొందాడట. అందువల్ల రాత్రివేళ ఓషధుల యొక్క తేజస్సు అనేటటువంటిది ఇనుముడిస్తుంది. మొట్టమొదట ఈ సోముడు ఓషధీసుడు,
అలాగే దేవతలందరికీ కూడా ప్రభువు కాబట్టి ద్విజరాజు అని కూడా పరిగణింపబడ్డాట. కృష్ణపక్షంలో కాంతి తగ్గినా కూడా శుక్లపక్షంలో ఈయన యొక్క కాంతి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సరే, దానికి సంబంధించినటువంటి ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేటటువంటిది అది వేరొక కథ. ఇలా శక్తివంతుడైనటువంటి ద్విజరాజు అయినటువంటి సౌందర్యవంతుడైనటువంటి ఈ సోమునికి తన యొక్క 27 మంది కుమార్తెలను ఇచ్చి దక్ష ప్రజాపతి వివాహం చేశాడు. ఆ తర్వాత చంద్రుడు బ్రహ్మాండమైనటువంటి ఒక యాగాన్ని చేశాడు. ఆ యాగంలో అత్రి మహర్షి హోతగా, భృగువు ఆధ్వర్యుడిగా, బ్రహ్మదేవుడు ఉద్గాతగా ఈ యాగాన్ని నిర్వహించాడు. శ్రీహరి సాక్షాత్తు నారాయణుడు ఉపద్రష్టగా ఉండగా దేవతలందరూ కూడా ఆ యాగరక్షకులుగా ఉన్నారు. అలాగే ఆ పరమేశ్వరుడు దీనికి పాలకుడుగా, వసువులు విశ్వదేవుల యొక్క ఆధ్వర్యంలో ఈ యాగాన్ని ఆ చంద్రుడు ద్విజరాజు నిర్వహించడం వల్ల ఈ చంద్రుని యొక్క కీర్తి అనేటటువంటిది ముల్లోకాలలో కూడా వ్యాప్తించింది. ఈ యాగం యొక్క ఫలితంగా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని, తపోబలాన్ని పెంచుకునేటువంటి చంద్రుడు సప్తలోకాలకు కూడా తన యొక్క ప్రభావాన్ని, ప్రతాపాన్ని విస్తరింపజేశాడు. ఇలా విస్తరింపజేసి ద్విజరాజుగా ఉన్నటువంటి ఈ సోముడు సకల సౌభాగ్యాల్ని, సకల సంపదల్ని, సకల ఐశ్వర్యాల్ని అనుభవిస్తున్నటువంటి ఒక తరుణంలో ఈయన తారను చూడటం జరిగింది. ఈ తార బృహస్పతి యొక్క భార్య. ఈవిడ అత్యంత సౌందర్యవతి. ఈవిడ ఒక రోజున ఉద్యానవనంలో ఆ పూలని కోస్తూ దానివల్ల కొంచెం శ్రమ చెంది ఆ శ్రమకి విశ్రాంతి తీసుకుంటూ ఒక మంటపం దగ్గర కూర్చుని ఉందిట. అదే సమయంలో ఈ సోముడు అక్కడికి చేరాడు. చేరినటువంటి వాడు తార యొక్క సౌందర్యాన్ని చూసి వెంటనే తార చేయిని పట్టుకోవటం, తార కూడా అద్భుతమైనటువంటి సౌందర్యంతో, తేజస్సుతోటి ఉన్నటువంటి ఈ చంద్రుణ్ణి చూసి ఆవిడ కూడా పరవశమై ఆవిడ కూడా ఆయనతో క్రీడించటం. ఈ రకంగా వీళ్ళిద్దరూ కూడా చక్కగా శృంగారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దాంతో కేవలం తారని అక్కడ మాత్రమే తాను అనుభవించడం కాకుండా ఈ తారని తన ఇంటికి కూడా తీసుకెళ్ళిపోయాట. ఇలా ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ తార యొక్క సౌందర్యానికి లోబడి వివసుడై ఆ తారతో ఒక సంవత్సర కాలాన్ని గడిపేశాడు. తార కూడా ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంది. ఈ తార లేకపోవడం వల్ల బృహస్పతి ఎక్కడ ఉందా ఏమిటా అని చెప్పి ఈయన తెలుసుకొని ఎలా అయినా సరే తారని వెనక్కి తీసుకెళ్దామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏవి కూడా ఫలించలేదు. చంద్రుడు తారను వదిలిపెట్టలేదు, తార కూడా చంద్రుని వదిలిపెట్టి రాలేదు. దాంతో ఈయన తనకు తెలిసినటువంటి ప్రక్రియలు, మంత్రశాస్త్రంలో తనకు తెలిసినటువంటి ఉపాయాలు ఇవన్నీ కూడా ప్రయోగించినా కూడా బృహస్పతి వల్ల ఈ తారా శశాంకల్ని విడదీయటం అనేటటువంటిది సాధ్యపడలేదు. కనీసం బృహస్పతి మరి దేవతల యొక్క గురువు, అటువంటి వాడు ఈ సోముడికి సరైనటువంటి ఒక శాపాన్ని కూడా ఇవ్వలేకపోయాట. ఈ రకంగా బృహస్పతి ఇబ్బంది పడుతుండగా ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి తారను మళ్ళీ ఇచ్చేయవలసిందిగా ఈ సోముడికి ఎంతో నచ్చజెప్పారు. కానీ బృహస్పతి ఈ శశాంకుడు మాత్రం, అంటే చంద్రుడు మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదు, ఆవిడని వదిలిపెట్టలేదు. దాంతో లోకపాలనులు, సాధ్యులు, మరుత్తులు ఇలా అందరూ కూడా వచ్చి చెప్పారు. అయినా కూడా ఎక్కడ చంద్రుడు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. దాంతో బ్రహ్మగారే వచ్చి చెప్పాల్సి వచ్చింది. బ్రహ్మగారే వచ్చి చెప్పినా కూడా బ్రహ్మగారి మాటను కూడా ఈ సోముడు లెక్క చేయలేదు. దాంతో ప్రమదగణాలతోటి, సిద్ధగణాలతోటి సాక్షాత్తు పరమేశ్వరుడే ఇంకా ఈ చంద్రుని మీద దాడికి సిద్ధపడి పరమేశ్వరుడు వచ్చాడు.
చంద్రుడు కూడా తగ్గకుండా శని కుజుల యొక్క సహాయాన్ని తీసుకుని లక్షల సైన్యంతో పరమేశ్వరుడి మీద యుద్ధానికి వెళ్ళాట. ఈ రకంగా యుద్ధం మొదలవగానే రాక్షసులందరూ కూడా చంద్రుడికి, దేవతలందరూ కూడా పరమేశ్వరునికి వాళ్ళ వెనకాల ఉంటే ఈ ఇరు జట్ల మధ్య, అంటే ఇది మళ్ళీ చంద్రునికి పరమేశ్వరునికి జరుగుతున్నటువంటి యుద్ధమైనా కూడా దేవతలకి దానవులకి జరుగుతున్నటువంటి యుద్ధంలాగా ఇది తయారైంది. దీంతో పోరు అనేటటువంటిది తీవ్రమైపోయింది. దాంతో లోకాలన్నీ కూడా కంపించిపోతున్నాయి. ఇప్పుడు ఏమి చేస్తే ఇప్పుడు ఇది ఇంతటితో ఆగుతుంది అని చెప్పి ఆలోచించినటువంటి బ్రహ్మగారు మళ్ళీ ఆయన వచ్చి ఈ చంద్రుడితోటి, నువ్వు ఎంతో తేజోమూర్తివని చెప్పి నిన్ను దేవతలకు రాజుని చేశాం, అలాగే ఓషధులన్నిటికీ కూడా రాజువి. అయితే నువ్వు ఏం చేస్తున్నావు? పరమేశ్వరుడితో యుద్ధం చేస్తున్నావు. ఇంతమంది జనం క్షయమైపోవటానికి నువ్వు కారణం అవుతున్నావు. అసలు ఇది నువ్వు చేయదగినటువంటి పనేనా? ఆవిడెవరో బృహస్పతి యొక్క భార్య. ఆవిడని నువ్వు చేపట్టడం ఏంటి? ఇలా నువ్వు చేయటం వల్ల నువ్వు పాపగ్రహానికి అవుతావు. అంతేకాదు, దేవతల్లో నువ్వు దురాత్ముడు అవుతావు, నిందలు మోస్తావు. ఏ దేవతలకు రాజుగా నిన్ను అందరూ కూడా పూజిస్తున్నారో దాన్ని కూడా కోల్పోతావు. ఇది నువ్వు చేస్తున్నటువంటిది ముమ్మాటికి తప్పు. బృహస్పతి నీకు కూడా దేవతలు ఎప్పుడైతే నిన్ను పూజిస్తున్నారో, నువ్వు దేవతలతో పాటుగా పరిగణింపబడ్డావో, నీకు కూడా ఆ బృహస్పతి గురువే అవుతాడు. గురుపత్నిని ఇలాగా నువ్వు నీ దగ్గర ఉంచుకోవడం అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి తప్పిదం. కాబట్టి సగౌరవంగా ఆయనకి సమర్పించే అని చెప్పి చెప్పిన తర్వాత ఇంతమంది, సాక్షాత్తు పరమేశ్వరుడు, బ్రహ్మగారు, దేవతలు, ఇంద్రాదులు, ఇంతమంది ఈ రకంగా చెప్తున్నానంటే అప్పుడు తన తప్పును తెలుసుకుని చంద్రుడు తారని వదిలిపెట్టేసి, అంటే ఆ బృహస్పతికి అప్పచెప్పేశాట. ఈ రకంగా సరే, మళ్ళీ తార తన దగ్గరికి వచ్చినందుకు ఆనందించి బృహస్పతి ఆమెని తీసుకుని వెళ్ళిపోయాట. ఆ తర్వాత సంవత్సర కాలానికి ఒక దివ్యమైనటువంటి తేజస్సులతోటి అద్భుతమైనటువంటి వెలుగుల్ని పంచుతూ ఒక కుమారుడు ఈ తార కలిగాట. అయితే చంద్రుడు చాలా తేజవంతుడు, చాలా సౌందర్యవంతుడు, అనేక సొగసులు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఇప్పుడు మళ్ళీ బృహస్పతి అంటే తారక్ కలిగాడు. వెంటనే ఈ పిల్లవాడు ఎవరు అని చెప్పి అందరూ కూడా మళ్ళీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం జరుగుతుందట. అప్పుడు ఈ పిల్లవాడు ఎవరు అని చెప్పి చెప్పాలంటే మరి ఎవరు చెప్పినా కూడా తల్లి చెప్పాలి. చివరికి ఆవిడ సిగ్గు బిడియాల్ని వదిలిపెట్టేసి ఈ పిల్లవాడు సోముని పుత్రుడు అని చెప్పి చెప్పిందట. దానిలో మళ్ళీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి రాగా ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది. ఎందుకంటే సంవత్సర కాలం పాటు ఈ తార చంద్రునితో ఉన్నది కాబట్టి పిల్లవాడు పుట్టాడు. ఇంకా ఈ పిల్లవాడిని ఇంకా చేయగలిగింది కూడా ఏం లేదు. కాబట్టి ఈ పిల్లవాడిని ఇంకా ఇలా పెంచండి అని చెప్పి ఆ పిల్లవాడికి బుధుడు అనేటటువంటి నామకరణాన్ని చేసి గ్రహాధిపత్యాన్ని ఆ బుధుడికి ఇవ్వటం జరిగింది. వల్ల ఆ సోముని యొక్క కుమారుడే బుధుడు. ఈ బుధుడే మళ్ళీ ఇలా అనేటటువంటి స్త్రీగా మారినటువంటి ఆమెకి ఈయన పరమేశ్వరుని శాపం వల్ల ఆ ఇళ్ళగా ఆమె మారిపోతుంది. అటువంటప్పుడు ఈ బుధుడు మళ్ళీ ఆవిడతో ఆ ఇళ్ళతో సంగమించడం వలన పురూరవుడు అనేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. ఈ పురూరవుడు కూడా చంద్రవంశంలో వచ్చినటువంటి వాడు. ఈ రకంగా బుధుని యొక్క జననం అనేటువంటిది చంద్రునికి తారకు ఈ రకంగా బుధుని యొక్క జననం కలిగింది. ఈ బుధుని వలన పురూరవుడు అనేటటువంటి వాడు ఈ చంద్రవంశంలో వచ్చాడు అని చెప్పి పులశ్చ బ్రహ్మగారు
భీష్మ భీష్మ పితామహుడికి తెలియజేస్తూ ఉన్నారు. సర్వే జన సుఖనో భవంతు, సమస్తలోక సుఖనో భవంతు. స్వస్తి.